వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. పెద్ద ఎత్తున బడిబాట కార్యక్రమం 10K రిలే వాకింగ్. మన్బోజిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుండి అవసరపల్లి ప్రాథమికోన్నత పాఠశాల వరకు 10 కిలోమీటర్లు రిలే వాక్ నిర్వహణ జిల్లా కలెక్టర్ రాహురాజ్, అదనపు కలెక్టర్ నగేష్, ఏఎస్పీ మహేందర్, జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఇతర శాఖల జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ ఈరోజు మనకు తెలుసుకొని బడిబాట ప్రోగ్రాం ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా ఈ బడిబాట ప్రోగ్రాం ఈ మంత్ మొత్తం కూడా చేయడం జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎంత మంచి సదుపాయాలు మనం ప్రొవైడ్ చేస్తా ఉన్నాం అది ప్రజలకంతా తెలియజేయడం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో చాలా మటుకు కూడా ఇప్పుడు ప్రతి టీచర్ కూడా ప్రతి డోర్ టు డోర్ సర్వే చేసి ఎవరైతే ఇంకా అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అంటే స్కూల్ కి వెళ్ళని వాళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి స్కూల్ కి జాయిన్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతూ ఉంది. సో అది ఈ మంత్ మొత్తం కూడా మనకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ప్రభుత్వ టీచర్లు అందరూ కూడా అదేవిధంగా అక్కడ లోకల్ లెవెల్ అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, అక్కడ లోకల్ లెవెల్ పంచాయత్ సెక్రటరీస్ కానివ్వండి, లోకల్ ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. బట్ ముఖ్యంగా ప్రభుత్వ టీచర్లు అందరూ కూడా ఇంటింటికి తిరిగి అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా మన ప్రభుత్వ స్కూళ్ళలో ఎన్రోల్మెంట్ చేసి తద్వారా వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం టేకప్ చేస్తా ఉన్నాం. మరి దాంట్లో భాగంగా బడిబాటలో మనం ఎన్నో కార్యక్రమాలు ఈ నెక్స్ట్ 1 వీక్ 2 వీక్స్ లో మనం టేకప్ చేయబోతూ ఉంటాం. దాంట్లో ఇదొకటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అంటే పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇదొక ర్యాలీ. ఈ 10K వాక్ అనేది కూడా మనం ఈరోజు ప్రారంభించుకోబోతా ఉన్నాం. మరి ఈ 10K వాక్ కి ఇంత తొందరగా అంటే ఇంత పొద్దున్నే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన ఆఫీసర్స్ కి, స్టాఫ్ కి, టీచర్స్ కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కి, రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్ కి, ఇక్కడ వచ్చిన మెడికల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కి, అన్ని డిపార్ట్మెంట్ స్టాఫ్ కి, మీడియా మిత్రులకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సో ఇది కొద్దిగా మనం ఎక్కువ ప్రచారం చేసి ఈసారి మెదక్ జిల్లాలో అంటే స్కూల్ కి వెళ్ళని పిల్లలు ఎవ్వరు కూడా ఉండొద్దు. సో ప్రతి ఒక్కరిని కూడా స్కూల్ కి జాయిన్ చేసే విధంగా మనము వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలనేసి, ఎవరికైతే అవగాహన లేదో వాళ్ళకందరూ కూడా అవగాహన కల్పించాలనేసి రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సో మనం ఇప్పుడు 10K వాక్ అనేసి పెట్టుకున్నాం. అందరికి పాసిబుల్ కాకపోవచ్చు. సో ఎవరికైనా కొద్దిగా ఇబ్బంది కనిపిస్తే వాళ్ళు మధ్యలోనే ఆపేయచ్చు. ఎందుకంటే మనకి ఆల్రెడీ మధ్యలో చాలా ప్లేసెస్ లో కూడా ఇంకా కొద్దిమంది స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతా ఉన్నారు. సో రిలే వాక్ అనేసి అందుకే పెట్టినాం. సో చాలా మంది కూడా మనకి మధ్యలో జాయిన్ అవుతారు. సో ఎవరికైనా ఇబ్బంది కనిపిస్తే కొద్దిసేపు వరకు చేసి వాళ్ళు ఆపచ్చు. సో ఉద్దేశం ఇంపార్టెంట్. సో ఆ ఉద్దేశంలో పార్టిసిపేట్ చేసినందుకు మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంటుంది. సో మరొకసారి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు చేస్తూ ఈ బడిబాట కార్యక్రమాన్ని సో మనం అఫీషియల్గా మన జిల్లాలో ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ఈరోజు ర్యాలీని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం. థ్యాంక్ యూ అందరూ.